అందరికీ నమస్కారం అండి. ట్రిగనామెట్రీ వీడియో నెంబర్ 19 అయిపోయింది. వీడియో నెంబర్ 20 ట్రిగనామెట్రీ. ఇది యాక్చువల్గా వీడియో నెంబర్ 20 కాదు. ఈ ప్రాబ్లమ్ వీడియో నెంబర్ 19లో దీని ప్రూఫ్ ఉంది. సెకండ్ రోమ్లో ఫస్ట్ ప్రాబ్లం దీన్ని ప్రూవ్ చేయమన్నాడు. ప్రూవ్ చేసిన తర్వాత cot 15 degrees వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. నేను ఈ పార్ట్ మర్చిపోయాను. ఆ ప్రాబ్లం అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. 2 రకాల మెథడ్స్లో చేయొచ్చు అని చెప్పాను. సరే, ఆ తర్వాత ఇందులో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక పార్ట్ మర్చిపోయా, అది కొద్దిగా ఒక్కసారి చెప్పి మనం ఇవాళ ప్రాబ్లమ్స్ని మనం స్టార్ట్ చేసుకుందాం ఈరోజుది. సో cot 15 degrees ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అక్కడ ఇది ప్రూవ్ చేసి దీని నుంచి cot 15 తయారు చేయమన్నాడు. దీని నుంచి సో ఈ ఫార్ములా ఈ ఫార్ములా నుంచి cot 15 degreesని తయారు చేయాలి. ఇది ప్రూవ్ చేసాం ఆల్రెడీ. cot 15 అంటే ఇప్పుడు ఇది ఎంత 45 degrees కదా. సో cot 45 minus theta is equal to cos 2 theta by 1 minus sin 2 theta అని రాయొచ్చుగా ఇప్పుడు ఈ క్వశ్చన్ని. సో ఇప్పుడు మనకు cot 15 కావాలి. cot 15 కావాలంటే ఈ తీటా ప్లేస్లో ఎంత పెడితే 15 అవుతుంది? ఈ సబ్ట్రాక్షన్ చెప్పండి. 45 minus 30 45 minus 30 15 అవుతుంది కాబట్టి సో పుట్ తీటా ఈక్వల్ టు 30 degrees. సో మొత్తం ఈ ఈక్వేషన్లో తీటా 30 degrees పెట్టేస్తే cot 45 minus 30 15 degrees equal to cos 2 theta 30 2 theta 60 by 1 minus sin 60. So cos 60 is 1 by 2 by 1 minus sin 60 is root 3 by 2. సో కొంచెం సింప్లిఫై చేస్తే 1 by 2 by 2 ఇటు మల్టిప్లై చేస్తే 2 minus root 3 by 2. సో 2 క్యాన్సిల్ చేస్తే కదా 2 minus. సో 1 by 2 minus root 3. సో ఇది cot 15 degrees వాల్యూ. ఈ యొక్క పార్ట్ ఆ వీడియోలో మర్చిపోవాల్సి వచ్చింది. క్వశ్చన్లో 2 పార్ట్లు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నా మిస్టేకే. ఓకే, ఇవాళ క్వశ్చన్స్ స్టార్ట్ చేసుకుందాం. ఇది అయిపోయింది. 4th బిట్ మనం 3rd బిట్ వరకు, అంతే కదా. సెకండ్ రోమన్లో 3rd బిట్ వరకు మనం ఇంతకుముందు వీడియోలో చూసాం. సో 4th బిట్ ప్రాబ్లమ్స్ రాస్తాను నేను, రాసి దాన్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ బిట్, 4th బిట్లో ఫస్ట్ ప్రాబ్లం. షో దట్ cos a ఈక్వల్ టు cos 3a బై 2 cos 2a మైనస్ 1. సో వీళ్ళిద్దరు ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు మాత్రం ఇది మర్చిపోద్దు, అంతకుముందు వీడియోలో మర్చిపోయాడు. ఇది తీసుకొని మనం ఇది ఎలాగో ప్రూవ్ చేయలేము, ఇది సింగిల్ టర్మ్ కాబట్టి. సో మనం రివర్స్ ఆర్డర్ వద్దాం. RHS తీసుకొని సింప్లిఫై చేసి LHS సంపాదిద్దాం. సో కన్సిడర్ RHS తీసుకుందాం. సో cos 3a బై 2 మీకు ఈ ప్రాబ్లంలో ఏం చేయగలరు, ఇందులో ఏ స్టెప్ రాయగలరు, నెక్స్ట్ మీ మనసుకి ఏమనిపిస్తుందో అది చేయండి ఇమీడియట్గా. 99.99% cos 3a చూడగానే cos 3a ఫార్ములాస్ మనం అప్లై చేయటం, cos 2a చూడగానే cos 2a ఫార్ములా అప్లై చేయటం, ఏదో మొత్తానికైతే జరుగుతుంది. కరెక్ట్గా చేస్తే కరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. cos 3a 4 cos cube a మైనస్ 3. చూసారా ఎన్ని చోట్ల వాడుతున్నాము cos 3. మనం రిపీటెడ్గా అప్లై చేయటం ఇన్నిసార్లు యూజ్ చేస్తున్నాం కదా. యూజ్ చేస్తూనే మనకు అలవాటు అయిపోతుంది. అందుకని ఫార్ములాలు బై హార్ట్ ఎప్పుడు చేయకండి, చూడండి, గుర్తుపెట్టుకోండి. కానీ అది మీకు పర్మనెంట్గా గుర్తుండాలంటే ఇట్లా ప్రతి ప్రాబ్లంలో అది వచ్చినప్పుడల్లా దాన్ని అప్లై చేస్తే మనకి పర్మనెంట్గా గుర్తుండిపోతుంది. అది వర్కింగ్లో ఉన్న గొప్పతనం. సో 2 cos 2a cos 2a ఫార్ములా ప్యూర్ కాసెస్లో రాస్తున్న 2 cos square a మైనస్ 1. cos 2aకి 2 రకాల ఫార్ములాలు ఉన్నాయి, 3 రకాల ఫార్ములాలు ఉన్నాయి. మిక్స్డ్గా ఉంటుంది కాస్ సైన్, ప్యూర్ కాస్, ప్యూర్ సైన్. సో నేను ప్యూర్ కాస్లో రాస్తున్నాను. సో -1 ఒకటి ఉంది ఇక్కడ, ఇంకా -1 రాస్తాను. సో cos 2a బదులు 2 cos square a మైనస్ 1. ఏం చేద్దాం నెక్స్ట్? రైట్, ఒక స్టెప్ కింద మల్టిప్లై చేద్దాం. 4 cos cube a మైనస్ 3 cos a by 2 2s are 4 cos square a minus 2 1s are 2 minus 1. పైన cos కామన్ తీద్దాం. cos a కామన్ తీస్తే 4 cos cube aలో cos a కామన్ తీస్తే 4 cos square a మైనస్ 3 cos aలో cos a కామన్ తీస్తే 3 అండర్ 4 cos square a minus 3.
सो 4 cos स्क्वायर ए माइनस 3 4 cos स्क्वायर ए माइनस 3 मर गया cos ए मिल गया सो दैट ఈక్వల్ టు LHS సెకండ్ పార్ట్ మర్చిపోదు ప్రూవ్ చేసాం ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి cos 15 వాల్యూ కావాలి సో మనం ఇప్పుడు ఏం ప్రూవ్ చేసాం మన cos 15 వాల్యూ ఇంపార్టెంట్ ఏంటంటే దీని నుంచి అప్టైన్ చేయడం ఇంపార్టెంట్ జనరల్గా cos 15ని cos ఆఫ్ 45 మైనస్ 30 అని రాసి అట్లా అప్టైన్ చేయడం కాదు ఇక్కడ ఇది ప్రూవ్ చేశాక దీని నుంచి cos 15 మనం అప్టైన్ చేయాలి అన్నది ఈ క్వశ్చన్ యొక్క అర్థం ఓకే సో cos A ఈక్వల్ టు cos 3A బై 2 cos 2A మైనస్ 1 ఇది కదా మనం ప్రూవ్ చేసింది ఇప్పుడు ఏ ప్లేస్లో 15 డిగ్రీస్ పెట్టాలి అంతే కదా cos 15 కావాలంటే పుట్ A ఈజ్ ఈక్వల్ టు put A equal to 15 degrees then cos 15 degrees equal to cos A 15 పెడితే 3A ఎంత అవుతుంది 3 15s మల్టిప్లై చేస్తాం 45 15 3 are 45 by 2 cos 2A ఎంత అవుతుంది A 15 అయితే 2A 30 minus 1 so cos 45 1 by root 2 by 2 into root 3 by 2 minus 1 cos 30 root 3 by 2 1 by root 2 by 2 cancel so root 3 minus 1 cos 3a 15 by 2 cos 30 minus 1 so cos 45 by 2 cos 30 minus 1 ఓకే సో ఫైనల్గా మనకు వచ్చింది 1 by root 2 into root 3 minus 1 దిస్ ఈజ్ cos 15 degrees ఓకేనా సో దీని నుంచే cos 15 మనం అప్టైన్ చేయాలి వెల్ నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం ఓకే ఒకవేళ మీకు ఈ ఆన్సర్ డిఫరెంట్గా అనిపిస్తుంటే cos 45 వాల్యూ మనకు రెగ్యులర్గా రాసే వాల్యూ లాగా మీకు అనిపించకపోతే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే రూట్ 3 ప్లస్ 1తో రేషనలైజ్ చేసుకోండి ఇంకా మీకు కావాలంటే రూట్ 3 ప్లస్ 1తో రేషనలైజ్ చేస్తే రూట్ 3 ప్లస్ 1 జార్ రూట్ 3 ప్లస్ 1 బై రూట్ 2 ఇంటూ ఇదేమవుతుంది రూట్ 3 మైనస్ 1 ఇంటూ రూట్ 3 ప్లస్ 1 ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ 2 వస్తుంది సో ఫైనల్గా ఆన్సర్ రూట్ 3 ప్లస్ 1 బై 2 రూట్ 2 అంటే మనం రెగ్యులర్గా రాసే cos 15 sin 15 వాల్యూస్ రాసే మెథడ్ ఇలా రాస్తాం కాబట్టి సో ఈ ఫార్మాట్లో రాసి వదిలిపెట్టాలంటే ఇక్కడ రేషనలైజ్ చేయండి సింపుల్ ఓకే నెక్స్ట్ ప్రాబ్లంకి అయితే వెళ్ళిపోదాం సేమ్ మోడల్ వీడియో పాస్ చేసి మీరైతే జెన్యున్గా ట్రై చేయండి తర్వాత సొల్యూషన్ అదే నేను రాసే సొల్యూషన్తో చెక్ చేసుకోండి సైన్ ఏ ఈక్వల్ ప్రూవ్ చేయలేదు మనం RHS తీసుకుందాం RHS తీసుకుని ఇంతకు ముందులాగానే LHS అప్టైన్ చేద్దాం RHS ఈక్వల్ టు సైన్ 3a by 1 plus 2 cos 2a సో sin 3a అంటే 3 sin a minus 4 sin cube a by 1 plus 2 into cos 2a cos 2aకి మనకి చెప్పాం కదా మనకి అదొక మంత్రదండం అనమాట ఎట్లా అంటే అట్లా మనం దాన్ని ఉపయోగించుకోవచ్చు ప్యూర్ కాసుల్లోకి రాయొచ్చు ప్యూర్ సైన్లలోకి రాయొచ్చు సో ఇప్పుడు మనకు సైన్లలో కనపడుతున్నాయి కాబట్టి cos 2 యొక్క ఫార్ములాని 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ అని రాదు దెన్ 3 సైన్ కామన్ తీస్తే ఇందాకలా క్యాన్సిల్ అయింది కదా సేమ్ అదే అనుకుంటా జరిగేది ఇక్కడ కూడా ఇంకా నెక్స్ట్ స్టెప్లో చేద్దాం పని 1 ప్లస్ 2 1 జార్ 2 మైనస్ 2 2 జార్ 4 సైన్ స్క్వేర్ ఏ సో పైన సైన్ ఏ కామన్ దిద్దాం సేమ్ కాపీలానే జరుగుతుంది ఇంతకుముందులాగానే 3 మైనస్ 4 సైన్ స్క్వేర్ ఏ బై 1 ప్లస్ 2 3 మైనస్ 4 సైన్ స్క్వేర్ ఏ క్యాన్సిల్ సో ఇట్ ఈస్ సైన్ ఏ సో మనకి నెక్స్ట్ ఏం కావాలి సైన్ 15 కావాలి మనం ఏం ప్రూవ్ చేసాం ఇప్పుడు దేర్ఫోర్ మనం ఏం ప్రూవ్ చేసాం సైన్ ఏ ఈక్వల్ టు సైన్ 3a బై 1 plus 2 cos 2a which implies put a equal to 50 degrees so sin 15 degrees equal to sin 45 by 1 plus 2 cos 30 3a 45 2a 30 a 15 కాబట్టి
So sin 15 equal to sin 45 1 by root 2 by 1 plus 2 into root 3 by 2. So 2 cancel. So 1 by root 2 into root 3 plus 1 మిగిలింది, root 3 plus 1 మిగిలింది. సో ఇంతకుముందులాగానే కావాలంటే రేషనలైజ్ చేసుకోండి root 3 minus 1తో. సో root 3 minus 1 root 3 minus 1 పైన root 3 minus 1 by root 2 into root 3 plus 1 into root 3 minus 1 2 అవుతుంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా. ఏ స్క్వేర్ అంటేనేమో రూట్ 3కి స్క్వేర్ అంటే 3, బి స్క్వేర్ అంటేనేమో 1కి స్క్వేర్ అంటే 1, 3 మైనస్ 1 2 అవుతుంది. సో ఫైనల్గా root 3 minus 1 by 2 root. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం మనం. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఈ మోడల్ కూడా చాలా ఇంపార్టెంట్, కానీ సేమ్ ప్రాసెస్, మనం కొత్తగా చేసేది ఏం లేదు. ఓకే, tan ఆల్ఫా ఈక్వల్ ఇదని ప్రూవ్ చేయాలి. మనం యాజ్ యూజువల్గా మనం RHS తీసుకుందాం. సో RHS ఈజ్ ఈక్వల్ టు sin 2 ఆల్ఫా బై 1 ప్లస్ cos 2 ఆల్ఫా. సో sin 2 ఆల్ఫా అంటే 2 sin ఆల్ఫా cos ఆల్ఫా బై, ఈ రిజల్ట్ కూడా ఇక జేఈకి హై రేస్లో ప్రిపేర్ అయ్యే అడ్వాన్స్డ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ రిజల్ట్ కూడా గుర్తుపెట్టుకుంటాడు. tan ఆల్ఫా యొక్క రిజల్ట్ sin 2 ఆల్ఫా బై 1 ప్లస్ cos 2 ఆల్ఫా, ఈ రిజల్ట్ కూడా గుర్తుపెట్టుకుంటారు డైరెక్ట్గా అప్లై చేయడానికి అనమాట. ఓకే, sin 2 ఆల్ఫా ఈక్వల్ టు 2 sin ఆల్ఫా బై cos ఆల్ఫా, కింద 1 ప్లస్ cos 2 ఆల్ఫా అంటే 2 cos స్క్వేర్ ఆల్ఫా. మనం చాలాసార్లు రాసాం కాబట్టి డైరెక్ట్ రాసాం. సో 2 క్యాన్సిల్, ఒక కాస్ క్యాన్సిల్. సో మిగిలింది ఏంటిది sin ఆల్ఫా బై cos ఆల్ఫా దట్ ఈక్వల్ టు tan ఆల్ఫా. దట్ ఈస్ నథింగ్ బట్ LHS. సో ప్రూవ్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఏంటి, tan 15 degrees tan 22.5 degrees. సో మీరు ఈజీగా చేయొచ్చు దీన్ని. సో మనం ఇప్పుడు ఏం ప్రూవ్ చేసాం, tan A ఈజ్ ఈక్వల్ టు sin 2A, tan ఆల్ఫా ఈక్వల్ టు sin 2 ఆల్ఫా బై 1 ప్లస్ cos 2 ఆల్ఫా అని ప్రూవ్ చేసాం. సో మనకి tan 15 కావాలి కదా. సో పుట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 15 degrees. tan 15 degrees ఈక్వల్ టు సైన్ ఆల్ఫా 15 అయితే 2 ఆల్ఫా 30, రైండి ఈ సింపుల్ విషయం. 1 ప్లస్ cos 2 ఆల్ఫా cos 30. సో సైన్ 30 1/2, 1 ప్లస్ cos 30 root 3/2. వెరీ గుడ్, చాలా ఫాస్ట్గా ఉన్నారు. 1/2 బై 2 1s are 2 ప్లస్ root 3/2. సో 2 मर गया, 1/2 प्लस root 3. సో దిస్ ఇస్ tan 15 degrees. ఇది మనం రేషనలైజ్ కూడా చేయొచ్చు, కావాలంటే రేషనలైజ్ చేయొచ్చు. 2 minus root 3/2 minus root 3తో రేషనలైజ్ చేద్దాం. సో అప్పుడు మనకు అసలు ఫ్రాక్షన్ లేకుండా న్యూమరేటర్ పార్టే వస్తుంది. 2 minus root 3 into 1 2 minus root 3 బై ఇది 1 అవుతుంది. a plus b into a minus b. 2 plus root 3 into 2 minus root 3. a plus b into a minus b, a square minus b square. a square 2 square 4 minus b square root 3 square 3. 4 minus 3 1. So 2 minus root 3 is the answer for tan 15 degrees. चलो इक tan 22.5 కావాలి. సేమ్ ఫార్ములా. tan alpha equal to sin 2 alpha by 1 plus cos 2 alpha tan 22.5 equal to, సో ఆల్ఫా బదులు 22.5 పెడుతున్నాం. సో పుట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 22.5. అప్పుడు సైన్ ఆల్ఫా 22.5 అయితే 2 ఆల్ఫా 2 22.5 22 ఉన్నారు అంటే 45. సో సైన్ 45 బై 1 ప్లస్ కాస్ 45. గుర్తుపెట్టుకోండి, 2 ఆల్ఫా అంటే 2 టైమ్స్ ఆల్ఫా, 2 టైమ్స్ 22.5 22 ఉన్నారు 2 అంటే 45 45. 22.5 2 times 45. సో దట్ ఇంప్లైస్ tan 22.5 equal to sin 45 1 by root 2 by 1 plus cos 45 1 by root 2, that equal to 1 by root 2 by root 2 ones are root 2 plus 1 by root 2. So root 2 मर गया. So 1 by root 2 plus 1. You can rationalize this with root 2 minus 1. Thus the numerator becomes root 2 minus 1 and the denominator becomes root 2 plus 1 into root 2 minus 1. 1.
a plus b into a minus b, again a square minus b square. A square means you will get 2, b square means you will get 1, a square minus b square means you will get 2 minus 1, 1. Check in సార్ కనుక్కున్నారు. సింపుల్ ప్రాబ్లమ్స్, సింపుల్. We can play with these problems. నెక్స్ట్ బిట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ రెడీగా ఉన్నాయి, వేడివేడిగా లాగించేద్దాం. ఓకే, 1/sin 10 minus √3/cos 10 ఈక్వల్ టు 4 అని ప్రూవ్ చేయాలి. ఇది ప్రూవ్ దట్. గుర్తుందా? సేమ్ మోడల్ ప్రాబ్లం మనం ఎక్కడ చేసాం, దీన్ని అంతకుముందు వీడియోలో చేసాం. ట్రిగనామెట్రీ నెంబర్ 19లో చేసినట్టున్నాం కదా, సెకండ్ రోమన్లో ఉంది. ఓకే, సేమ్ మోడల్ ఉంది క్వశ్చన్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో సొల్యూషన్ స్టార్ట్ చేద్దాం. ట్రై చేయండి మీరు. దీనికన్నా ముందు ఆల్రెడీ ఈ మోడల్ చేసాం కాబట్టి √3/cos 10. సో క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకుందాం. cos 10 1s are cos 10 minus √3sin 10 by sin 10 into cos 10. ఇప్పుడు న్యూమరేటర్ని ఏం చేయాలి, మనం ఇంతకుముందు చెప్పాను కదా, సైన్ ఆఫ్, ఇక్కడ మైనస్ ఉంది అంటే మనకు రెండు ఫార్ములాలు మైనస్తో ఉన్నవి మనకు తెలుసు. సైన్ ఆఫ్ a మైనస్ b, దాని ఫార్ములా ఏంటి, sin a cos b మైనస్ cos a sin b. సో cos ఆఫ్ a ప్లస్ b ఫార్ములా కూడా మైనస్తోనే ఉంటుంది. cos a cos b మైనస్ sin a sin b. మీ ఇష్టం. ఈ న్యూమరేటర్ని సైన్ ఫార్ములాలో కన్వర్ట్ చేసుకోవచ్చు, కాస్ ఫార్ములా కన్వర్ట్, మీకు ఎట్లా చేసుకోవాలన్నా ఏది చేసినా మనకు ఆన్సరు ఒకటే వస్తుంది. బెటర్ సైన్లోకి కన్వర్ట్ చేయండి, ఎందుకంటే డినామినేటర్లో కూడా సైన్ ఫార్ములా అవుతుంది. చూడండి, ఇక్కడ 2 ఉన్నదనుకోండి, 2 sin a cos a, ఇది కూడా ఒక ఫార్ములా, 2 sin a cos a, 2 sin a cos a, ఇదేమవుతుంది, sin 2a అవుతుంది. సో డినామినేటర్ సైన్ టర్మ్ అవుతుంది, కాబట్టి న్యూమరేటర్ కూడా సైన్ ఉందనుకోండి, మనకి ఈజీ వర్క్ అయిపోతుంది. సో సైన్ ఫార్ములాగా కన్వర్ట్ అవ్వాలంటే ఇక్కడ ఏమి ఉండాలి, ఫస్ట్ టర్ము ఒక సైను ఒక కాస్ ఉండాలి. మరి ఇక్కడ ఉంది ఏంటి, కాస్, అంటే ఇక్కడ సైన్ టర్మ్ రావాలి. సైను కాసు ఉండాలి కదా. మరి 1 sin 90 అయితే 1, ఓకే బాగానే ఉంటుంది. మరి √3 ఉందా కాసు, ఇక్కడ కాసు రావాలి కదా. మరి √3 లేదు కదా, అందుకని ఏం చేస్తామంటే అక్కడ చేసినది సేమ్ ప్రాసెస్, బై 2 చేయండి, మొత్తాన్ని ఇంటూ 2 చేయండి, సరిపోతుంది. ఇక్కడ డివైడెడ్ బై 2 చేసాం, మొత్తాన్ని ఇంటూ 2 చేసాం. సో 2ని మళ్ళీ మీరు ఇండివిజువల్గా మల్టిప్లై చేసి ఈ 2లు క్యాన్సిల్ అయిపోతే మన న్యూమరేటర్ని డిస్టర్బ్ చేయలేదు. సో ఇక్కడ కూడా కొద్దిగా అదే పని చేద్దాం, 2తో డివైడ్ చేద్దాం, 2తో మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై డివైడ్ చేసాం ఇక్కడ కూడా. సో మొత్తంగా ఇప్పుడు ఎలా మారుతుంది, 2 ఆఫ్ 1/2ని నేను ఎలా రాయాలి, సైన్లో రాయాలి. sin 30 cos 10 మైనస్ cos 30 sin 10 బై, సో ఈ 1/2ని పక్కన పెడితే, ఇది 2/2ని పక్కన పెడితే 2 sin 10 cos 10 sin 2a, ఇక్కడ a ఉంటే ఇక్కడ 2a, సో ఇక్కడ 10 ఉంది కాబట్టి ఇక్కడ 20 sin 2a, 2 10s 20, రైట్. సో ఈ 2 ఇక్కడ పైకి వచ్చేస్తుంది, 2 2s are 4 అవుతుంది, ఇంటూ sin a మైనస్ b ఫార్ములా కదా ఇది. a అంటే ఎవరు 30, b అంటే ఎవరు 10, a మైనస్ b 30 మైనస్ 10 20 బై sin 20. వెరీ సింపుల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే డన్. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం మనం. ఓకే, సేమ్ మోడల్ ప్రాబ్లం. దీన్ని కూడా మనం సెక్కులు ఇంతకుముందు మీకు చెప్పాను నేను, సైన్ కాసుల్లో కన్వర్ట్ చేసుకుందాం. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ √3 ఇంటూ లేదా √3/sin 20 మైనస్ 1/cos 20. 4 అని మనం ప్రూవ్ చేయాలి, షో దట్ ఇది ప్రూవ్ చేయాల్సింది. సేమ్ మోడల్ ప్రాబ్లం. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి, అదే ప్యాటర్న్ అదే ప్రాసెస్లో వెళ్ళిపోతాం. √3 ఇంటూ cos 20 మైనస్ sin 20 బై sin 20 ఇంటూ cos 20. సో న్యూమరేటర్ని మీరు ఏ ఫార్ములాలో కన్వర్ట్ చేస్తారు, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి sin a మైనస్ b ఫార్ములాలో కన్వర్ట్ చేయండి. ఎందుకు ఇంతకుముందు చెప్పాను కదా, పైన సైన్ కింద కూడా సైన్ టర్మ్స్లో వస్తుంది, క్యాన్సిలేషన్ జరుగుతాయి. సో దానికన్నా ముందు ఈ √3 ఇక్కడ 1లు కూడా మనకి వాల్యూస్ తెలిసిన వాల్యూస్ కావడం కోసం ఇంతకుముందు ఏం చేసాం, మళ్ళీ అదే పని చేస్తాం. సో అందరినీ 2తో డివైడ్ చేయండి,
మొత్తాన్ని 2తో మల్టిప్లై చేయండి. అక్కడికి అది సరిపోయింది. ఇది కూడా ఫార్ములా అవ్వాలి కాబట్టి దీన్ని 2తో ఇంటూ చేయండి, 2తో డివైడ్ చేయండి, లేదా 1/2తో ఇంటూ చేయండి. ఇక్కడ 2 ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 2 ఇక్కడ 2 క్యాన్సిల్ అయితే మనం ఏమీ డిస్టర్బ్ చేయలేదు. 2 ఇంటూ, సో ఇది sin 60 cos 20 అంతే కదా, sin 60 √3/2 మైనస్ cos 60 sin 20 బై 1/2 ఇంటూ 2 sin a cos a sin 2a అంటే sin 220s అంటే 40s. సో యాజ్ యూజువల్గా 2 పైకి వస్తుంది, 4 అవుతుంది. అండ్ ఇది సైన్ ఆఫ్ a మైనస్ b ఫార్ములా, ఇది sin a cos b మైనస్ cos a sin b, sin a మైనస్ b అంటే 60 మైనస్ 20 40 అవుతుంది, బై కింద కూడా sin 40 క్యాన్సిల్ 4 కంప్లీటెడ్. సేమ్ ఆర్డర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఓకే, tan 9 మైనస్ tan 27 ఇది ఎంత మనం ప్రూవ్ చేయాలి ఇంతకీ క్వశ్చన్లో? ఒక్క నిమిషం. 4 మనకు అన్ని 4లు వచ్చేటట్టే ఉన్నాయి. ఓకే, అన్ని ప్రాబ్లమ్స్ 4 రావాలి. tan 9 మైనస్ tan 27 మైనస్ cot 27 ప్లస్ cot 9. ఓకే, దీన్ని ఏం చేద్దామంటే tan 9 ప్లస్ cot 9 ఒక దగ్గర రాద్దాం. tan 9 ప్లస్ cot 9 తర్వాత tan 27 cot 27 రెండు నెగిటివ్ నెగటివ్ మైనస్ కామన్ తీస్తే tan 27 ప్లస్ cot 27. సో tan 9 cot 9, సో sin 9 బై cos 9 రాద్దాం, cos 9 బై sin 9. సో అది యూజ్ చేయకుండానే వచ్చేటట్టుంది. ఓకే, డైరెక్ట్ ఇక్కడే కన్వర్ట్ చేద్దాం. ట్యాన్ని సైన్ కాసుల్లో, కాట్ని కాస్ సైన్లలో. సేమ్ ప్రాసెస్ ఇక్కడ చెప్పండి. tan 27 sin 27 బై cos 27 ప్లస్ cos 27 బై sin 27. వెరీ గుడ్. ఓకే, సూపర్. ఎల్సిఎం చేద్దామా? సో sin 9 cos 9 ఎల్సిఎం అవుతుంది, sin 9 ఇంటూ cos 9. రైట్, క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఇట్లా sin 9 ఇంటూ sin 9 sin స్క్వేర్ 9 ప్లస్ cos 9 ఇంటూ cos 9 cos స్క్వేర్ 9 మైనస్ సేమ్ ఇక్కడ కూడా sin 27 ఇంటూ cos 27 ప్రొడక్ట్ అయితే క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. sin ఇంటూ sin sin స్క్వేర్ 27 మైనస్ ప్లస్ cos స్క్వేర్ 27. సో న్యూమరేటర్ కనపడుతూనే ఉంది 1 బై sin 9 cos 9 మైనస్ ఇక్కడ కూడా 1 బై sin 27 cos 27. ఇప్పుడు ఏం చేద్దాం దీన్ని? ఇక్కడ sin a cos a ఫార్ములా వస్తుంది కాబట్టి దీని 2 ఒకటి తక్కువైంది. 2 ఉంటే మనకి ఫార్ములా సెట్ అవుతుంది కాబట్టి, సో కింద డినామినేటర్లో ఇంటూ 2, న్యూమరేటర్లో ఇంటూ 2, ఇక్కడ కూడా న్యూమరేటర్లో ఇంటూ 2, డినామినేటర్లో ఇంటూ 2. చలో 2 బై sin 18 degrees అంతేనా? 2 sin theta cos theta sin 2 theta, 2 9 degrees, 2 into 9 degrees 18 degrees. Same minus 2 by 2 sin theta cos theta sin 2 theta sin ఇది theta 2 theta 27 2s are 54 degrees. That equal to వీటి వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఒక్క నిమిషం. మనకి మీకు గుర్తుందా, నేను ఇంతకుముందు చెప్పాను sin 18 మనం ఈ వాల్యూస్ రాసేటప్పుడు మీకు వీడియోలో ఒక రాసే పద్ధతిలో కూడా గుర్తుపెట్టుకోవడానికి మీకు ఈజీగా ఉండటం కోసం కూడా చెప్పాను. sin 18 sin 36 వాల్యూ, cos 18 cos 36 వాల్యూస్ గుర్తున్నాయి. మనం క్రాస్గా రాసి కూడా గుర్తుపెట్టుకుంటాం. ఇది √5 మైనస్ 1/4 ఇది, √5 ప్లస్ 1/4 ఇది, 10 మైనస్ 2√5 అండర్ రూట్ బై 4 ఇది, 10 ప్లస్ 2√5 అండర్ రూట్ బై 4. ఇది రెండు సేమ్ ఉంటాయి, క్రాస్లో సేమ్ ఉంటాయి. ఇది సేమ్ ఉంటాయి, ఇది సేమ్ ఉంటాయి, జస్ట్ సైన్లో చేంజ్. ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్. అండ్ సైన్ ఫార్ములాలు రెండు నెగిటివ్లో ఉంటాయి, కాస్ ఫార్ములాలు రెండు పాజిటివ్లో ఉంటాయి. ఇక్కడ అప్లై చేద్దాం. sin 54 లేదనుకున్నారు, 54 మనం కన్వర్ట్ చేసుకోవాలి. 2 బై sin 18 మైనస్ 2 బై sin 54 can be written as cos 36.
sin 54 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు కాస్ 36. ఎందుకు 54 36 కాంప్లిమెంటరీ యాంగిల్స్ కలిపితే 90 డిగ్రీస్ వస్తాయి. 54కి 36 కలిపితే 90. సో సైన్ తీటా కాస్ 90 మైనస్ తీటాకి ఈక్వల్ కాబట్టి సైన్ 54 బదులు కాస్ 36 రాసాం. అండ్ వీటి వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 2 బై వాట్ ఈస్ సైన్ 18 √5 మైనస్ 1/4 మైనస్ 2 బై వాట్ ఈస్ కాస్ 36 √5 ప్లస్ 1/4. సో ఈ 4 పైకి వస్తుంది, 4 2 జార్ 8 అవుతుంది. 8 బై √5 మైనస్ 1 మైనస్ ఇక్కడ కూడా 8 బై √5 ప్లస్ 1. 8 కామన్ తీసామనుకోండి, బ్రాకెట్లో ఇక్కడ 1 బై √5 మైనస్ 1 మైనస్ 1 బై √5 ప్లస్ 1. చిన్న సింప్లిఫికేషన్ ప్రాసెస్ చేస్తే మనం ఎక్కడ చేరుకోవాలి, 4 రావాలి కదా ఆన్సర్. ఆ 4 వచ్చేస్తుంది, ఇక్కడ తీసేస్తుంది, ఇది ఇక్కడ చేస్తాం. రైట్, 8 ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. √5 ప్లస్ 1 ఇంటూ 1 √5 ప్లస్ 1 మైనస్ √5 మైనస్ 1 ఇంటూ 1 √5 మైనస్ 1 మైనస్ తర్వాత బ్రాకెట్ మర్చిపోకండి. కింద ఈ రెండు ఇంటూ చేయండి. √5 మైనస్ 1 ఇంటూ √5 ప్లస్ 1 ఎల్సిఎం నేను చేసింది. సో ఇది కాస్త సింప్లిఫై చేస్తే √5 ప్లస్ 1 మైనస్ √5 మైనస్ మైనస్ ప్లస్ 1 బై a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి, a² మైనస్ b² 4 వస్తుంది. a² అంటే 5, b² అంటే 1, 5 మైనస్ 1 4. సో పైన కూడా √5 క్యాన్సిల్, ఇక్కడ 4 2 జార్ 8, 2 ఇంటూ బ్రాకెట్లో 1 ప్లస్ 1 ఇది 2, 2 ఇంటూ 2 4. చాలా ఇంపార్టెంట్ మోడల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఈ రోమన్లో ఈ బిట్ స్పెషల్గా. ఓకేనా, నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఓకే, సైన్ ఆల్ఫా బై ఏ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా బై బి, చాలా ఇంపార్టెంట్ మోడల్ ప్రాబ్లమ్ ఇది కూడా. సో ప్రూవ్ దట్ ఏ సైన్ 2 ఆల్ఫా ప్లస్ బి కాస్ 2 ఆల్ఫా ఈక్వల్ టు బి అని ప్రూవ్ చేయాలి. చదువు. సో సైన్ ఆల్ఫా బై ఏ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా బై బి, చాలా మెథడ్స్ ఉన్నాయి దీనికి కూడా, రకరకాలు చేయొచ్చు. టాన్ ఆల్ఫాలో కన్వర్ట్ చేసి కూడా చేయొచ్చు. ఓకే, నేనైతే ఒక మెథడ్ చేస్తాను. సైన్ ఆల్ఫా బై ఏ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా బై బి అని ఇచ్చాడు కదా, దట్ ఈక్వల్ టు కే అనుకున్నాం, అజ్యూమ్ చేసుకున్నాం. సో ఈ వాల్యూ కేకి సమానం అనుకుందాం. అంటే ఇది కేకి సమానం, ఇది కూడా కేకి సమానం. అంటే సైన్ ఆల్ఫా ఈక్వల్ టు ఏకే, కాస్ ఆల్ఫా ఈక్వల్ టు బీకే. అంతేనా, ఏ ఇటు మల్టిప్లై చేస్తే ఏకే, బి అటు మల్టిప్లై చేస్తే బీకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని తీసుకుందాం, ఈ ఎక్స్ప్రెషన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుందాం, సింప్లిఫై చేస్తే బి రావాలి. అంతే కదా, ప్రూవ్ దట్ కదా మనం చేయాల్సింది. ఓకే, సో ఏ సైన్ 2 ఆల్ఫా ప్లస్ బి కాస్ 2 ఆల్ఫా అని తీసుకుందాం. సో ఏ ఇంటూ సైన్ 2 ఆల్ఫా ఫార్ములా రాయండి, 2 సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. వెరీ గుడ్. బి ఇంటూ కాస్ 2 ఆల్ఫా ఫార్ములా రాయండి, కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. వెరీ గుడ్. ఏదైనా రాసుకోవచ్చు, కాస్ 2 ఆల్ఫాని మీరు ఎట్లా రాయచ్చు, కాస్ సైన్ మిక్స్డ్ రాయండి, ప్యూర్ కాస్ రాయండి, ప్యూర్ సైన్ రాయండి, ఎలా రాసినా మనకి ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి. సో ఇప్పుడు పైన ఉన్న వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. సైన్ ఆల్ఫా దగ్గర ఏకే, కాస్ ఆల్ఫా దగ్గర బీకే. సో ఏ ఇంటూ, కొంచెం సింప్లిఫికేషన్ జాగ్రత్త చేయండి చాలు, ఎందుకంటే మనకి ఇక్కడ మనం చేసే పని వేరే లేదు. సైన్ ఆల్ఫా అంటే ఏకే, కాస్ ఆల్ఫా అంటే బీకే, ప్లస్ బి ఇంటూ కాస్ స్క్వేర్ ఆల్ఫా అంటే b² k², అంతే కదా, కాస్ ఆల్ఫాకి స్క్వేర్, మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా అంటే a² k². వెరీ గుడ్. ఇంకా ఇక్కడ ఏం జరుగుతుంది, ఏ ఇంటూ 2 ఇంటూ ఏ ఇంటూ బి మొత్తం కలిపితే ఇది 2a² b అవుతుంది, అవునా. 2a² b ఇంటూ k², k². ఇక్కడ కూడా b ఇంటూ b² b³ k² మైనస్ b ఇంటూ a² a² b k², k². ఏం చేద్దాం, కామన్ లేదు, బయటకు లాగేద్దాం. లాగేస్తే 2a² b, దీని పక్కన ఇది రాస్తాను, మైనస్ a² b ప్లస్ b3. నెక్స్ట్ ఏం స్టెప్ కనపడుతుంది, ఈ రెండు లైక్ టర్మ్స్ సింప్లిఫై చేయండి. k² ఇంటూ 2a² b మైనస్ a² b, ఒక a² b ప్లస్ b3. వెరీ గుడ్. సో k² ఇంటూ
బీని కామన్ తీయండి, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. రైట్. సో బీని కామన్ తీస్తే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్, మనకి బీ మిగలాలి అంటే కే స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ ఇంటూ బీ స్క్వేర్. ఓకే, అయిపోయింది కదా. ఇక్కడ బీ బయటికి రాయండి, కే స్క్వేర్ లోపలికి రాయండి, కే స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. బీని పక్కన పెట్టేద్దాం, కే స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్, ఏ స్క్వేర్ కే స్క్వేర్, కే స్క్వేర్ ఇంటూ బీ స్క్వేర్, బీ స్క్వేర్ కే స్క్వేర్. కే స్క్వేర్ని లోపలికి మల్టిప్లై చేశాను, అయిపోయింది మన ఆన్సరు. సో బీ ఇంటూ ఏ స్క్వేర్ కే స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఆల్ఫా, బీ స్క్వేర్ కే స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా. సో b into 1, that is b. It is completed. Okay, next problem కి వెళ్దాం మనం.